హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిణి. ఆలీకి జ్ఞానోదయం అయిందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఆలీకి జ్ఞానోదయం అయ్యి ఇక రాజకీయాల నుంచి మరి బయటికి వెళ్తాడా, లేకపోతే ఆయన కొత్త స్టెప్ ఏమన్నా తీసుకున్నాడా అనేది చూద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఆలీ ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీలో ఉన్నారు, కమెడియన్ అలీ. ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి వేరే పార్టీకి వెళ్తున్నారు అంటూ కొన్ని న్యూస్లు బయటకు వస్తున్నాయి. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం అసలు ఎట్లా మొదలైంది, ఆయన రాజకీయంగా ఏం సాధించారు వచ్చి, చివరికి ఇప్పుడు పార్టీ మారాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చిందనేది గమనిస్తే, ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 25 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పుడేం కొత్తగా వైసీపీలోకి రావడం కాదు. ఆయన గతంలోనే టీడీపీ ప్రభుత్వంలో, టీడీపీ గవర్నమెంట్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, టీడీపీ పార్టీలోకి. వచ్చినప్పుడు కూడా తర్వాత రామానాయుడు గారికి ఎలక్షన్లో ఆయనకి క్యాంపెయినింగ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పుడు లేరు. మామూలుగా ఒక క్యాంపెయినింగ్ స్టార్గా లేదా క్యాంపెయిన్ చేయడానికి మాత్రమే ఒక క్రౌడ్ పుల్లర్ లాగా ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆయన కూడా వేరే పదవులేమీ అప్పట్లో ఆశించినట్లేదు. సో అలా కామ్గోయింగ్గా వెళ్ళిపోయి తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టి అప్పట్లో మంచి కమెడియన్గా ఆయన పేరు తెచ్చుకోవడం, కమెడియన్గా సూపర్ హిట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఆయన రాజకీయాల్లో పెద్దగా ఏమీ ఆశించకపోయినా తర్వాత ఇక సినిమా ఫీల్డ్లో ఆయనకు ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతూ ప్రస్తుతానికైతే ఆయన ఒక స్టేజ్ లైఫ్లో అయితే ఆయన ఒక సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఆయన కొత్త స్టెప్ ఒకటి తీసుకోవడం జరిగింది. అట్లా వైసీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ఇప్పుడు మంచి దాదాపు 151 సీట్లతోటి చాలా బలమైన ప్రభుత్వంగా ఏర్పడ్డ టైంలో వైసీపీకి బాగుంది రాష్ట్రంలో అనుకున్నారో, లేదా ఆయన సిద్ధాంతాల పరంగా ఏదైనా వైసీపీతో మ్యాచ్ అయిందో తెలియదు, కానీ వైసీపీలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నారు, కొద్దిగా చేయడం కూడా జరిగింది. అప్పటికే పోసాని వైసీపీలో చాలా కీలకమైన సభ్యుడిగా, కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు, ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, కానీ ఒక స్పోక్స్ పర్సన్గా మాత్రం వైసీపీకి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆరోపణ చేసినా, లేదా ఎవరు ఏ క్వశ్చన్ చేసినా, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ఏదైనా మాట అంటే తిరిగి సమాధానం చెప్పడానికి ఈ పోసాని గారిని చాలా బాగా ఉపయోగించారు. వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటూ ఏవో వ్యాఖ్యలు చేయడము, ఆయన జగన్ గారిని బాగా నెత్తికెత్తుకోవడం, ఇట్లా చూస్తూ వచ్చాం. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈయన చాలా లేట్గా, అలీ గారు ఎలక్షన్కు ముందే, చాలా కొద్ది రోజుల ముందు, ఒక 4-5 నెలల ముందు మాత్రమే ఆయన రావడం జరిగింది వైసీపీలోకి. అది కూడా వచ్చిన తర్వాత ఏదైనా పదవి వస్తుందేమో ఆయన ఆశించి వచ్చారని చెప్పేసి అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయనకి ఏ పదవి ఇవ్వలేదు. సరే ఎలక్షన్ అయిపోయినాకే ఏమైనా ఇస్తారేమో ఈ క్యాంపెయినింగ్ చేస్తే అనుకుంటే, చివరికి ఎలక్షన్ తర్వాత వైసీపీనే లేకుండా పోయింది. దాంతో ఆయన ప్రచారం చేసినప్పుడు కూడా ఆయనకు ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే, ఆయన ఒక మిత్రుడు, ప్రియమిత్రుడు, ఆయనతోటి ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి, చాలా క్లోజ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన జగన్తో డి అంటే డి అని పోరాడుతున్న టైంలో ఈయన వైసీపీలోకి వెళ్ళడంతో ఆయన అది పెద్ద వివాదంగా కూడా మారింది. పవన్ తోటి ఆయన కొంత గ్యాప్ కూడా ఏర్పడింది. ఎందుకంటే రాజకీయం పర్సనలే కావచ్చు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు రాజకీయంలో, కానీ ఆ ఫ్రెండ్షిప్లో చిన్న బ్రేక్ అనేది ఏర్పడింది అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది చాలా బలమైన ఫ్రెండ్షిప్. దాదాపు 25 ఏళ్ళుగా కలిసి సినిమాలు చేస్తూ, కలిసి ఉంటూ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ మెయింటైన్ చేశారు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు పెద్ద ఆరోపణలు కూడా ఏం చేసుకోలేదు. నిజానికి ఈ అలీ గారు చేసిన మంచి పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి ఒక దుష్ప్రచారం చేయడం కానీ, లేదా ఎటువంటి ఆరోపణలు చేయడం కానీ చేయలేదు. కానీ పోసాని అలా కాదు, ఆయన మాత్రం తీవ్రమైన ఆరోపణలే చేశారు. చాలామందిని పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే ఏరుకోరి ఆయన దూషించడానికి ఉపయోగించేవాళ్ళు. సో ఆ విధంగా ఒక టాక్టిక్స్ ప్లే చేశారనమాట. కానీ అలీ విషయంలో అది జరగలేదు. బహుశా అలీనే ఒప్పుకోకపోయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ని ఇట్లా లేనిపోని దూషణలు చేయడం ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అది ఒక మెచ్యూర్డ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఒక గ్యాప్ ఒకసారి వచ్చిన తర్వాత అది గ్యాప్ పెరుగుతుంది, కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో అఫ్కోర్స్ ఒక సేయింగ్ ఉండనే ఉంది, రాజకీయాల్లో పూర్తి శత్రువులు ఉండరు, పూర్తి మిత్రులు ఉండరు అని చెప్పేసి. అది కూడా నిజమే. ఇప్పుడు చూస్తే, ఈ పరిణామం చూస్తే అలాగే అనిపిస్తుంది. గతంలో మిత్రుడైన వ్యక్తి మధ్యలో శత్రువు అయ్యి మళ్ళీ ఇప్పుడు మిత్రుడు అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలీ వెళ్ళాలనుకుంటున్న పార్టీ టీడీపీ. ఎస్, ఆయన రాజకీయంగా ఎక్కడైతే ప్రస్థానం మొదలు పెట్టారో మళ్ళీ తిరిగి అక్కడికే చేరుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన టీడీపీలోకి వస్తే టీడీపీ ఆయనకు ఆహ్వానం ఇవ్వచ్చేమో, టీడీపీలో ఆయనకు ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ టీడీపీతో పాటు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జనసేన మరి ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? ఒకవేళ అలీ రాగానే, అలీ కూడా ఊరికే ఏం రావట్లేదు, ఆయన ఒక అధికారం ఏదైనా ఒక పదవి అనే ప్రతిపాదనతో వస్తున్నట్టు తెలుస్తుంది. తనకు ఏదైనా పదవి ఇస్తేనే నేను వస్తానో, లేకపోతే పదవి ఇవ్వండి నాకు, నేను వస్తున్నానో, ఏదో ఒక ప్రతిపాదనతో ఆయన వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఆయనకి ఒకవేళ పదవులు ఇవ్వాల్సి వస్తే జనసేన దానికి సిద్ధంగా ఉందా? జనసేన ఆయనకు పదవులు ఇవ్వడానికి
ఒకవేళ ఆయనకి పదవి ఇవ్వాల్సి వస్తే జనసేన దానికి సిద్ధంగా ఉందా, జనసేన దానికి ఒప్పుకుంటుందా అనేది తెలియదు. మరి ఒకవేళ ఒప్పుకుంటే కూడా దాన్ని హర్షించవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు, మనం గెలిచింది కక్ష రాజకీయాలు చేయడానికి కాదు, మన ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పడం జరిగింది. కానీ వేరే పార్టీకి సేవ చేసి పదవి కోసం మళ్ళీ ఇంకో పార్టీకి రావడం అనేది కూడా ఒక నైతికంగా సరైనది కాదు. మామూలుగా అయితే చాలామంది అలాగే చేస్తుంటారు, ఒక పార్టీ టికెట్తో గెలిచి మరో పార్టీలోకి జంప్ అవ్వడం. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. దాదాపు 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా జంప్ అవ్వడం జరిగింది. ఇంకా 12-13 మంది చర్చల్లో ఉన్నారు, వాళ్ళు కూడా జంప్ అవ్వచ్చు కాంగ్రెస్లోకి అనే వాదన కూడా వినిపిస్తుంది ఇక్కడ. అలాగే అక్కడ కూడా, అలాగే వైసీపీలో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఒక 2-3 ఎమ్మెల్యేలు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందంటూ. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇలా ఒక పార్టీకి సేవ చేసి మరో పార్టీలో జంప్ అయ్యి పదవుల కోసం కక్కుర్తి పడి ఆ పదవులు వస్తే వాటిని అనుభవించాలనుకునే ఈ మెంటాలిటీయే మొదట రాజకీయాల్లో చాలా పనికిమాలిన మెంటాలిటీ అనమాట. ఇలాంటి మెంటాలిటీతోటే ఏమాత్రం నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళు, ఏమాత్రం ప్రజల మద్దతు లేని వాళ్ళు కూడా ప్రజలను పరిపాలించే పరిస్థితికి వస్తున్నారనమాట. నిజానికి ఒక పార్టీ టికెట్తో గెలిచారు అంటే అర్థం ఆ పార్టీలో ఉండి ప్రజలకు పరిపాలన అందివ్వాలని. అంతేగాని వేరే పార్టీలో అయితే వేరే పార్టీ నాయకుడిని గెలిపించుకుంటారు కదా, ఆయన ఎందుకు మళ్ళీ వేరే పార్టీలోకి మారి సేవ చేయాలి? ప్రజలకు వేరే పార్టీ నాయకుడు కావాలనుకుంటే ఆ నాయకుడిని గెలిపించుకునేవాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ గమనిస్తే నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది మనం హర్షించకూడదు. ఇప్పుడు ఈయన రావడం కూడా ఓకే, మళ్ళీ ఇక 5 ఏళ్ల పరిపాలన ఉంది కాబట్టి 5 ఏళ్లలో మరి ఈ పార్టీకి ఏమైనా సేవ చేసి కష్టపడితే ఆ తర్వాత పదవి ఆశించడం డిఫరెంట్ అనమాట. కానీ ఇప్పుడే నాకు పదవులు కావాలి అంటే మరి ఆయన ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో, అసలు నిజంగా వస్తారో రాదో కూడా తెలీదు. కేవలం ఒక వార్తగా మాత్రమే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బహుశా ఒకవేళ ఆయన రాజకీయ సన్యాసం తీసుకొని పూర్తిగా కామైపోయే అవకాశం కూడా లేకపోలేదు, లేదా ఎలక్షన్ ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు సినిమాల పరంగా చాలా అవకాశాలు తగ్గాయి. రెండో స్టెప్ ఎందుకంటే ఆయనతో పాటు సినిమాల్లో నటించిన అనేక మంది వ్యక్తులు ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను చేసిన వాళ్ళు ఉన్నారు. బాబు మోహన్ గారు కావచ్చు, చాలామంది నటులు గిరిబాబు గారు కావచ్చు, అనేక మంది ఎంపీలుగా చేసి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కూడా అలాగే ఒక టర్మ్లో చేసి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారేమో. ఎంతోమందికి లైఫ్లో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక స్టేచర్ తెచ్చుకున్న తర్వాత ఇంకా హైగా ఏముంది అని చూసుకుంటే రాజకీయమే కనబడుతుంది, రాజకీయ పదవులే కనిపిస్తాయి. సో అలాంటి స్టెప్ తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఇది కూడా అలాంటి ఒక మామూలు ఆలోచన కనిపిస్తుంది.